చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో జగిని టెక్స్టైల్స్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. నల్గొండ పట్టణంలో పానగల్లులోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రక్షాబంధన్ పురస్కరించుకుని జగిని టెక్స్టైల్స్ యజమాని జగిని వెంకన్న సహకారంతో బాలల సంక్షేమ కేంద్రం చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ, చిన్నారులకు చక్కని భవిష్యత్తును అందిస్తున్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ సేవలు అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, డ్రగ్స్, గంజాయి లేని సమాజం ఏర్పాటవ్వాలని వారు ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగిని టెక్స్టైల్స్, జగిని దంత వైద్యశాల, జగిని వెంకన్నకు వ్యవస్థ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ వ్యవస్థాపకులు శ్యామల నాగసేన రెడ్డి, మేనేజర్ శ్రీలత మొదలగువారు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా పానగల్లో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ రాఖీ సందర్భంగా ఈరోజు అడ్వకేటు నాగసేనారెడ్డి సాబు, జగన్ వెంకన్న గారు, మిగతా వాళ్ళందరి తరఫున ఈరోజు పిల్లలకి మంచి భోజన కార్యక్రమం, రాఖీ పండుగ భోజన కార్యక్రమం. చాలా సంతోషం. సమాజంలో ఇటువంటి దృక్పథం ఉన్నవాళ్ళు ఈరోజు సమాజానికి మేము ఎంతో కొంత చేయాలనంతో తపనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు నల్గొండ జిల్లా పోలీస్ శాఖ తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫ్యూచర్లో మమ్మల్ని కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా షేర్ చేయమని వెంకయ్య గారు అడిగిండ్రు. తప్పకుండా మేము కూడా విల్ టేక్ కేర్. మా బాధ్యత సమాజంలో ఉన్న రుగ్మతలని పారదోలే విధంగా మేము ఈరోజు మన ఎస్పీ గారు శరత్ చంద్ర పవార్ గారి సూచన మేరకు ఈరోజు మీరంతా చూస్తూ ఉంటారు. నల్గొండ జిల్లాలో పీడిఎస్ రైస్ కానీ, గాంజాయి కానీ, డ్రగ్స్ కానీ, అదేవిధంగా యువత చెడు మార్గం పోకుండా చాలా కార్యక్రమాలు చేపట్టినాం. థ్యాంక్ యూ సార్, నాగసేన గారికి, మరి వెంకన్న గారికి. ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేద్దారా ఒక రకమైన అనుభూతి, సంతోషం, హ్యాపీనెస్ అనిపిస్తుంది. సమాజంలో చాలామంది అట్టడుగు వర్గాల వారికి ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం కూడా సేవ చేయడం, వాళ్ళని అనాథను ఆడుకోవడం మన సామాజిక బాధ్యత. మరోసారి ఈ చైల్డ్ కేర్ సెంటర్ను నిర్వహిస్తున్న నాగసేనారెడ్డి గారికి, వెంకన్న గారికి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు మేము చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ నాగసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ చైల్డ్ కేర్ సెంటర్ సందర్శించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ గారు విచ్చేశారు, కుటుంబ సభ్యులతో విచ్చేశారు. ఈరోజు మాకు ఆనందదాయకంగా ఉంది. ఈ 35 మంది చిన్నారుల మధ్యలో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవటం, వాళ్ళకు కోడిగుడ్లతో భోజనం ఏర్పాటు చేయటం, వారికి ఏదైనా అవసరం వస్తే మేము సహాయ సహకారాలు అందిస్తూ మా జగిని టెక్స్టైల్స్ తరఫు నుంచి ఆ పిల్లలకు కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు రావాలని ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరియు మా జగిని దంత వైద్యశాలని మా బాబు డాక్టర్ ఆదిత్య ఏదైతే ఉందో వారు కూడా ఈ పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. కాబట్టి మీలాంటి వారు ఎవరైనా అనాథలున్నా, బీదలున్నా అలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మా జగిని దంత వైద్యశాల నుంచి కూడా మేము విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఆకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ పక్షాన. ఈరోజు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో మా చిన్నారులందరి సమక్షంలో నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ గారు, జగిని వెంకన్న గారి సహాయ సహకారాలతో రక్షాబంధన్ ఉత్సవాలు జరిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగిని టెక్స్టైల్స్ సంస్థ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనేక మంది అనాథ బాలికల వివాహాలకు కానివ్వండి, చదువులకు కానివ్వండి అండదండగా ఉంటుంది. మేము నిర్మించుకున్న ఈ కొత్త భవనానికి కూడా కింద ఫ్లోర్సు, స్లాబ్స్, ఫ్యాన్స్ లేదా అనేక రకాల అవసరాలకి సహాయ సహకారాలు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నల్లగొండ పౌరులంతా కూడా సహాయ సహకారాలు అందించాలని, భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, ఈ విద్యా సంవత్సరంలో చారుమతి చైల్డ్ కేర్ సెంటరు మరి విద్యారంగంలో ఘన విజయం సాధించింది. అనాథ బాలికలు మరి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో, వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో, ఎంబీబీఎస్లలో సీట్లు సాధించడానికి మేమెంతో ఆనందపడుతూ
నల్లగొండ సమాజం మాకు ఇచ్చిన ప్రతి పైసాని కూడా సద్వినియోగం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.